మా మామనైతే వచ్చిండే, వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చిండు, చూస్తున్నారు కదా. సో దొడ్డు బియ్యం తీసుకొచ్చిండు, ఎందుకంటే దోశలు చేసుకోవడానికి అని చెప్పి మా మమ్మీ తీసుకురా అంటే మా మామ అవతల అయితే డోర్ మూసుకుంటున్నాడు, నేను వీడియో తీసిన అని చెప్పి. సో గోరింటాకు కూడా తీసుకొచ్చిండ్రు, మా మమ్మీ తీసుకురామని అయితే ఒప్పింది. అందుకని చెప్పి గోరింటాకు దొడ్డు బియ్యం అయితే తీసుకొచ్చిండు. సో సగం సంచి అయితే తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. మా మామనైతే నేను వీడియో తీసిన అని చెప్పి అవతలకైతే పోయిండు. సో డోర్ ఎంత అరే డోర్ చాలా గట్టిగా వేసుకున్నాడు ఫ్రెండ్స్. మా మామనైతే ఇంతమంది దొబ్బుతున్నా సరే తెరసలేడు, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా అని చెప్పి. సో కొంచెం మా మామకి వీడియోకి రావాలంటే అసలు ఇష్టం లేదనమాట. సో అందుకని చెప్పి వస్తలేడు. కట్ చేసినాలే మామ, సో చూసేసిండు కదా మా మామ. సో ఇట్లనైతే అల్లరి చేస్తున్నా. ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే కూడా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈరోజు ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి మన దగ్గర తెలుసుకోవాల్సినవి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనీ ప్లాంట్ అయితే ఉంది. సో ఈ మనీ ప్లాంట్ అయితే మా మమ్మీ ఇంతకుముందు ఇక్కడ ఇంటి ముందర ఊకే నడవడానికే ఇబ్బంది అవుతుంది అన్నట్లనైతే తీసినాము. సో మళ్ళీ మా మమ్మీ అయితే కొంచెం మనీ ప్లాంట్ అయితే కట్టిందనమాట. సో ఇట్లా కొన్ని వీడియోస్లో చూసినప్పుడు అయితే కొంతమంది ఇట్లా ఏదైనా ఇంటి ముందర చెట్టు ఉన్నప్పుడు కొంచెం చూడడానికి చాలా అట్రాక్టివ్గా బాగుంటుంది, మంచి ఫీలింగ్ ఉంటుంది గ్రీనరీ అని అన్నట్టు అయితే మా మమ్మీ అయితే మళ్ళీ ఇక్కడ మనీ ప్లాంట్ అయితే పెట్టింది చిన్నగా. సో ఆ నుంచి కొంచెం తెంపి దీంట్లోనైతే నాటింది. సో మళ్ళీ దీనికి ఇట్లా స్ట్రెయిట్గా పెరగడానికి అయితే తాడు కట్టింది, మళ్ళీ రాయి కూడా పెట్టింది, చూసింది కదా ఫ్రెండ్స్. చూసినారు కదా మా ఇంటి ముందర కూడా ఈడనైతే చెట్టు ఉండే ఫ్రెండ్స్. సో ఈడ మనకేం చెట్టు ఉండే అంటే అలోవేరా ప్లాంట్ అయితే ఉండే, కాకపోతే ఇంటికి ఎదురుగా ఇంటి ఎంట్రెన్స్లోనే ఇట్లా ముళ్ళు లాంటి చెట్లు ఉండకూడదంట. సో కొంచెం ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ లాగా ఉంటుందంట, అందుకని చెప్పి మా మమ్మీ ఆడ నుంచి అయితే అలోవేరా చెట్టు అయితే తీసింది. సో అది కొంచెం ముళ్ళ చెట్టు కదా ఫ్రెండ్స్. సో ముళ్ళ చెట్లు ఎంట్రెన్స్లోనే వస్తుంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంటుందంట. సో అందుకని మా మమ్మీ ఎంట్రెన్స్లో అలోవేరా చెట్టు ఉంటేనైతే తీసేసింది. సో ఇక్కడ సైడ్ అయితే పెట్టింది, ఇక్కడ అలోవేరా చెట్టు. చూస్తున్నారు కదా మన బనానా చెట్టు కూడా చాలా అంటే చాలా పెద్దగా అయింది. సో చూస్తున్నారు కదా ఈ ఆకు అనేది ఎట్లా చుట్టుకుపోయిందో, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు నేనైతే అరటాకులో ఒక్కసారి తిన్నా ఫ్రెండ్స్, అంతే ఒక్కసారి అరటాకులోనైతే తిన్నాను. సో అది ఏడ తిన్నానంటే తిరుపతిలో అయితే తిన్నాను. సో అప్పుడు అరటాకులో ఫస్ట్ టైం తిన్నాను, ఇంకా లాస్ట్ టైం కూడా అదే, ఇంకెప్పుడు తినలేదు అరటాకులో. సో మీరు తినింటే కనుక కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో నాకు తినక ముందు అయితే ఒక డౌట్ ఉంటుండే, టైం నాకు అరటాకుల భోజనం చేయడము ఎప్పుడు చేయనప్పుడు ఎట్లా అనుకుంటుంటానంటే అరటాకులు ఎట్లా తింటారు అబ్బా, అది రౌండ్గా లేదు ఏం లేదు, ఏమైనా చారన్నా పప్పు అన్న వేసుకున్నప్పుడు ఇట్లా కారిపోయి మొత్తం కలిపోతే అని చెప్పి నాకు విచిత్ర డౌట్ అయితే వస్తుండే. కాకపోతే నేను తినేటప్పుడు అయితే అట్లేం జరగలేదు. ఆ తర్వాత ఓహో ఇట్లా నా తినేది అని అయితే అనిపించింది. సో మీకు కూడా ఎవరికైనా అలాంటి ఆలోచన అలాంటి థాట్ వచ్చినట్లయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో నాకు కొన్ని దృశ్యాలు చూస్తుంటే వింత ఆలోచనలు డౌట్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. బియ్యం తీసుకొచ్చిండు కదా మా మామ దొడ్డు బియ్యము. సో తీసుకొచ్చిండో లేదో అప్పుడేనైతే మా మమ్మీ దోశలకు అయితే నానబెట్టింది. సో చూస్తుంటే కొంచెం మినపప్పు తక్కువనే వేసినట్టుంది మరి, ఎందుకో ఏమో. సో రేపు నాకు తెలిసి దోశలు అనుకుంటా. నాకు మాత్రం దోశలకి అసలు కర్రీ ఎట్లుండాలంటే చట్నీ ఉండాలి ప్లస్ పొటాటో కర్రీ ఉండాలి, అవి రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ సాంబార్లో కూడా బాగుంటుంది. నాకు తెలిసి ఎక్కువ మంది వరకు అయితే సాంబార్లో చట్నీ అది సాంబార్లకి దోశ పెట్టుకుంటారా అని అయితే డౌట్ వస్తుంటుంది. సో అందరికీ ఏంటి మా ఇంట్లోనే మా మమ్మీకే వస్తుంది, నేను సాంబార్ చట్నీ కర్రీ మూడు కలుపుకొని తింటుంటే ఎవడన్నా దోశలకు సాంబార్ తింటారా అని చెప్పి. సో నాకైతే అట్లా సాంబార్తో కలిపి తినడం అయితే చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో మీకు కూడా దోశలో సాంబార్ పెట్టుకొని తినడం అలవాటు ఉంటే కామెంట్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు ఒక్కదానికి అలవాటు ఉందా, వేరే వాళ్ళకి కూడా ఎవరికైనా ఉందా అని చెప్పి. సో నచ్చని వాళ్ళు ఉంటే దయచేసి క్షమించండి, ఎందుకంటే అది నాకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సాంబారు చట్నీ ఇంకా పొటాటో కర్రీ
దోశలాగా అయితే సూపర్ ఉంటుంది. 3 ఒకసారి కలిపి తినండి. అప్పుడు టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటది. సో, అందరికి నచ్చుతదా అంటే నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ నాకు మాత్రం నచ్చుతది. మా మమ్మీకి గూడా అసలు అట్లా నచ్చదనమాట. నేను అట్లా సాంబార్‌లో అవన్నీ కలుపుకొని ఒకటేసారి టేస్ట్ చేసుంటే. సో, ఒకసారి నా చేత్తోని తింటే అప్పుడు వాళ్ళకి రుచి అనేది తెలుసుంటది మా మమ్మీకైతే. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే కంప్లీట్‌గా చూసినారు కదా! సో, ఈరోజు వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో, ప్లీజ్ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, ఎందుకంటే చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కనీసం ఎంతమంది చూసినా అన్ని లైక్స్ అని చేయాలని చెప్పి నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్తున్నాను. సో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎంతమంది చూసినా ప్రతి ఒక్కరు లైక్స్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా కోసం ఒక చిన్న లైక్, అసలు లైక్ వల్ల నేను ఎంతో 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 సంతోషపడతాను. సో, ఒక మనిషిని సంతోషపెట్టాలనుకుంటే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనే కాదు, మా ఇంట్లో ప్రతి ఒక్కరు. సో, కాబట్టి ప్లీజ్ ఒక వీడియోని అయితే లైక్ చేయండి. నేను కొత్తగా చూసినట్లయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ ఇంతగానం సపోర్ట్ చేస్తున్నందుకు. సో, ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.